ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమో నమస్తే అఖిల పూజితాయ. నమో నమశ్చంద్ర నిభాననాయ. నమో నమస్తే రఘువంశజాయ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. దుర్లభం భారతే జన్మ అని ఒక వాక్యం ఉన్నది. దీనికి మహాత్ములు రెండు విధాలుగా అర్థం చెప్పారు. ప్రళయకాలంలో కూడా మునిగిపోయినటువంటి ప్రాంతం ఈ భూమండలంలో ఏదైనా ఉన్నది అంటే అది కాశీపట్టణమే. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నో విశిష్టమైన ప్రాంతములు, నదులు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, దేవతలు, మందిరములు ఇవన్నీ కూడా తన యందు ఉంచుకుని ఒక కాలగమనాన్ని మొత్తాన్ని కూడా తన మీద పెట్టుకుని ప్రపంచానికి మొత్తానికి కూడా ఆదర్శభూతమైనటువంటి భారతదేశంలో పుట్టడం అనేటటువంటిది దుర్లభము. అది అందరికీ దొరికే భాగ్యం కాదు అని ఒక అర్థం చెప్పి, రెండవది మహాభారత గ్రంథాన్ని చదవడము, వ్యాఖ్యానించుకోవడము, దాని తాత్పర్యాన్ని వినడము, దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడము, అవిచ్ఛిన్నంగా దాన్ని పఠన పాఠన పారాయణాల్లో ఉంచుకోవడము అనేటటువంటిది, అంటే భారతాన్ని మొత్తాన్ని కూడా ఆకలింపు చేసుకోవడం, భారతాన్ని నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకోవడం, భారతంలో ఏమున్నదో స్పష్టంగా తెలుసుకోవడం, భారతం మీద ఇదమిత్తంగా ఇది భారతంలో చెప్పినటువంటి నిర్ణయం అంటూ ఒక అభిప్రాయానికి రావడం, అంటే దాంట్లో మళ్ళీ పుట్టడం అనే అర్థం. అటువంటి జన్మ చాలా దుర్లభమైంది. అందరికీ కూడా భారత గ్రంథం అంత తొందరగా అర్థమయ్యేది కాదు, పారాయణ చేయడానికి అంత తొందరగా పూర్తయ్యే గ్రంథం కాదు. 1,00,000 శ్లోకములతోటి ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి పదగాంభీర్యములతోటి విశిష్టమైనటువంటి అంతరార్థములతోటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథంగా, పంచమ వేదంగా పరిగణించబడేటటువంటి భారత గ్రంథాన్ని అధ్యయనం చేసి అందు ఒక నిర్ణయాన్ని హృదయానికి పట్టించుకోవడం అంటే అది ఇంకొక జన్మ ఎత్తడమేనయ్యా, అది దుర్లభమైనటువంటిది అని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉండడం వలన భారత గ్రంథాన్ని మనందరం ప్రతినిత్యము కూడా అవిచ్ఛిన్నంగా అధ్యయనం చేస్తూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం, వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం, అందులోని అంతరార్థములను తెలుసుకుంటూ ఉన్నాం. ఇది కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తులకి ఇచ్చేటటువంటి వరమంటే. ఇది కదా మనందరం ఆయన యొక్క ప్రియ శిష్య గణంలో, ఆత్మీయ భక్త సంఘంలో ఉన్నాము అనంటే. అందువల్ల ఈ భాగ్యాన్ని ఇలాగే మనకి నిత్యం అందిస్తూ మనందరికీ భారతంలో, ఈ భారతంలో జన్మని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణాన్ని ఆరంభించుకోవడానికి సత్సంకల్పం ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం.
వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భూరిశ్రవాశ్వరశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్ భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ ధార్తరాష్ట్రాదురాధర్షాః దుర్యోధన పురోగమాః సర్వ ఏవ కృతాస్త్రాశ్చ సతతం చాతతాయినః రాజానః పార్థివాశ్చైవ యోస్మాభిరుపతాపితాః సంశ్రితాః కౌరవం పక్షం జాతస్నేహాశ్చ తం ప్రతి. నిన్న భీముడు ఏ విషయాన్నైతే అత్యంత తేలిగ్గా తీసుకున్నాడో, లేక మహద్ధర్మాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు సామాన్య ధర్మాన్ని విడిచిపెట్టినా తప్పు లేదు అని చెప్పి ఏ మాటైతే మాట్లాడాడో దానికి రెండు విధాలుగా అర్థం చెప్తూ వచ్చాడు. ఒకటి, మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన వ్యథంతే తాని భారత అంటూ కేవలం ధర్మాన్ని వదిలిపెట్టి సాహసంతో పాపకర్మలు చేసినట్లయితే చివరికి అవి మనల్ని పట్టి పీడిస్తాయి, కావున వద్దు యుద్ధం అని చెప్పాడు. రెండవ మాట, ఎత్తు కేవల చాపల్యాత్ బలదర్పోత్థిత స్వయం. కేవలం నీకు చాపల్యం ఉండడం వల్ల బలదర్ప ఉత్థిత స్వయం, నాకే బలం ఉన్నది అనే అహంకారం, కొంచెం గర్వం, అలాగే నీకు సహజంగా ఉన్నటువంటి బలం మీద నీకు వచ్చిన ఆత్మవిశ్వాసం, ఈ రెండిటినీ పట్టుకుని ఇప్పటికిప్పుడు అరణ్యవాసాన్ని విడిచిపెట్టి మనం యుద్ధానికి వెళ్ళిపోదాం అని అంటున్నావు. కానీ ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణుతత్రమే. ఈ విషయంలో నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. నువ్వు కేవలం నీ బలం ఉంది అని, లేక నేను చాలా గొప్పవాణ్ణి అని యుద్ధానికి వెళ్దామని అనుకోవడం వరకు బానే ఉంది. కానీ నీ ఒక్కడి వల్ల మాత్రమే సమస్త యుద్ధము కూడా చేయబడుతుంది అనుకుంటున్నావా? అథవా అవతల పక్షంలో అంత అసమర్థులు ఉన్నారు అని చెప్పి భావిస్తున్నావా? భీమసేన, నేను ఒక మాట చెప్తున్నాను విను అని ధర్మరాజు
కొన్ని మాటలు చెప్పబోతూ ఉన్నాడు అని నిన్న చెప్పుకున్నాం. ఈనాడు ధర్మరాజు మాట్లాడిన మాటల్ని మనం ఇంకొంచెం ముందరికి వివేచించుకుని వెళ్తూ ఉంటే, భూరిశ్రవా శరశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్ అంటున్నాడు. నాయన భీమసేన, భూరిశ్రవుడు అనేటటువంటి వాడు, శలుడు అనేటటువంటి వాడు, అలాగే వీర్యవాన్ జలసంధ పరాక్రమవంతుడైనటువంటి జలసంధుడు, భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ అవతల పక్షంలో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ మహావీర్యవంతుడైన అశ్వత్థామ, ఇక ధార్తరాష్ట్ర దురాధర్ష దుర్యోధన పురోగమ, ఎదిరించడానికి ఏమాత్రమూ శక్యం కానటువంటి వారైన దుర్యోధనుణ్ణి ముందర పెట్టుకుని వెనకాల యుద్ధానికి సన్నద్ధులు అవ్వబోయేటటువంటి ధృతరాష్ట్ర పుత్రులు, సర్వ ఏవ కృతాస్త్రాశ్చ సతతం చాతతాయిన, వీళ్ళందరూ కూడా నాయన భీమసేన కృతాస్త్ర అస్త్ర విద్య పారంగతులయ్యా. సామాన్యుల కర్ణుణ్ణి ఎదుర్కోవడం అంటే అంత తేలిగ్గా అయ్యే పనేనా? కాసేపు దుర్యోధనుడిని అనుసరించాడు, ఆశ్రయించాడు, దుర్యోధన పక్షపాతి అనేటటువంటి మాటల్ని పక్కన పెడితే, ఆ దుర్యోధనుడి విషయంలో కర్ణుడు ఆచరిస్తూ ఉన్నటువంటి పనుల గురించి మర్చిపోతే, ఆ కర్ణుణ్ణి ఎదుర్కోవడం కానీ, కర్ణుడితోటి యుద్ధం చేయడం కానీ, కర్ణుణ్ణి ఎదురుగా పెట్టుకుని గెలవాలనుకోవడం కానీ అసంభవమైన విషయాలు. సమర్థుడు, చాలా శక్తియుక్తులు కలిగినటువంటి వాడు, పరాక్రమవంతుడు కర్ణుడు. అంత తొందరగా ఓడేవాడు కాదు, చచ్చేవాడు అంతకన్నా కాదు. అటువంటి కర్ణుడు అవతల పక్షంలో ఉన్నాడు. ఇలా వీళ్ళంతా కృతాస్త్రాహ. ఇక అశ్వత్థామ గురించి, భీష్మాచార్యుల వారి గురించి ఇంకేం చెప్తాం? ఇంతమంది అవతల పక్షంలో ఉన్నారు, నీకేమన్నా కనిపిస్తోందా? పైగా వీళ్ళల్లో కొంతమంది ఆతతాయిన, ఆతతాయిలు కూడా ఉన్నారయ్యా. ఇక రాజాన పార్థివాశ్చైవ ఏ అస్మాభి ఉపతాపితా. సరే, వీళ్ళంతా మనకి తెలిసినటువంటి వారే, వీళ్ళ శక్తియుక్తులు మనకి తెలిసినటువంటివే. మన శత్రుపక్షంలో ఉన్నటువంటి వారు ఎవరు అనే దాంట్లో ప్రధానమైన అనుచరగణంతో పాటుగా వీళ్ళందరూ ఉంటారు అని నిశ్చయం చేసుకోవచ్చు. ఇంతటితోనే ఆగలా. భీమసేన, రాజాన పార్థివా ఏ అస్మాభిరుపతాపితా. పూర్వం మనం కొంతమంది రాజుల్ని శిక్షించాం. వాళ్ళు తప్పు చేశారనో, లేక అక్రమం చేశారనో, ధర్మం మీరారనో వాళ్ళందరినీ కూడా మనం ఓడించాం, వాళ్ళందరినీ శిక్షించాం. ఈనాడు వాళ్ళంతా సంశ్రితా కౌరవం పక్షం జాతస్నేహాశ్చ తంప్రతి. ఇప్పుడు ఆ దుష్టులైనటువంటి రాజులు కౌరవ పక్షాన్ని ఆశ్రయించారయ్యా. అలాగే వారితో మంచి స్నేహాన్ని కూడా కలిగి ఉన్నారు. జాతస్నేహాశ్చ తంప్రతి. ఆ దుర్యోధనుడితోటి ఎంతో స్నేహాన్ని పెంచుకున్నారు. వీళ్ళు ఎవరు? ఆతతాయిన. వీళ్ళంతా కూడా వీళ్ళేమి యోగ్యులు కాదు, అందరూ దుష్టులే. ఎవరి దగ్గర కూడా యోగ్యమైంది లేదు. పూర్వం చెప్పుకున్నటువంటి మనకి పరిచయమైనటువంటి వాళ్ళు కొంతమంది మహాత్ములు, భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ ఇత్యాదులందరూ కూడా వాళ్ళంతా మహారథులు, అతిరథ మహారథులు, మహా సైన్యాన్ని అంతటినీ కూడా నాశనం చేయగలిగేటటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటి వారు గొప్పవారు. కానీ అస్మాభిరుపతాపితా, మన చేత శిక్షింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు మనం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు కొంతమందిని శిక్షించి పెట్టామే. ఎందుకు శిక్షించాం? వాళ్ళు ఆతతాయినులు అని చెప్పి శిక్షించాం.
అటువంటి వారందరూ ఇప్పుడు కౌరవపక్షంగా వచ్చి చేరారు. ఇటువంటి భ్రష్టులందరికీ కూడా స్నేహాన్ని అందిస్తూ వాళ్ళందరినీ తన పక్షంలో చేర్చుకుంటూ బలం పెంచుకుంటూ ఉన్నాడు ఆ దుర్యోధనుడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుందామంటావు, అయ్యే పనేనా అంటూ భీముడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడే ఆతతాయిన అని ఆతతాయిలు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరండి వీళ్ళు అనంటే వీళ్ళు 6 ఉంటారటండి. ఆతతాయి వధ అని చెప్పి శాస్త్రంలో కూడా దీని మీద చాలా విచారం ఉన్నది. ముందుగా ఈ 6 ఎవరు అని తెలుసుకుందాం. మొట్టమొదటి వాడు పడుకుని ఉన్నటువంటి ఇంటికి నిప్పు పెట్టేటటువంటి వాడు, వీడు మొట్టమొదటి వాడు. రెండవ వాడు ఎవరినైనా చంపేద్దాం అనే ఉద్దేశ్యంతో విషం పెట్టేటటువంటి వాడు, అన్నంలోనో తాగే ద్రవ్యంలోనో విషం కలిపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చంపేసేటటువంటి వాడు. ఇటువంటి గుణం కలిగిన వాడు రెండవ వాడు. ఇక మూడవ వాడు కత్తిని తీసుకుని కూరలు నరుక్కోవడానికో చెట్లు కొట్టుకోవడానికో కాక మనుషుల్ని చంపుదామని చెప్పి ప్రయత్నం చేస్తూ కత్తికి పని చెప్పేటువంటి వాడు. వీడో ఆతతాయి, సామాన్యుడు కాదు వీడు, వీడితో ప్రమాదం ఎక్కువ. ఇక నాలుగవ వాడు మన దగ్గర ఉండేటటువంటి డబ్బంతా దోచేసుకునేటటువంటి వాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పో, మంచి మాటలు చెప్పో, లేక మోసగించో, భయపెట్టో, బెదిరించో, చంపుతాననో ఏదో విధంగా మన డబ్బుని దొంగిలించేటటువంటి వాడు కూడా ఒక ఆతతాయి. ఐదవ వాడు మన భూమిని అపహరించేసేటటువంటి వాడు. కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమిని కావాలని మనల్ని భయపెట్టో, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదో విధంగా మన దగ్గర ఉన్న మన ఆస్తిని మొత్తాన్ని కూడా లాగేసుకునేటటువంటి వాడు, వీడొక ఆతతాయి. ఇక చిట్ట వాడు 6వ వాడు పరస్త్రీని చెడగొడదామని చెప్పి చూసేటటువంటి వాడు. ఎప్పుడూ పరస్త్రీ వ్యామోహంతో లోకంలో సంచరించేటటువంటి వాడు, పరస్త్రీ గురించి అని చెప్పి ఎంత దూరమైనా సరే వెళ్తాను అని చెప్పి అనేటటువంటి వాడు. ఇలా ఈ 6 కూడా ఆతతాయినులు అని చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఈ పాండవులు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు చేసిన పనేమిటి అనంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే రాజ్యంలో రాజులుగా ఉంటూ ఉంటే అటువంటి వారందరినీ వెతికి వెతికి చావగొట్టి చెవులు మూసి పక్కకి పంపించారు. ఇప్పుడు వాళ్ళందరూ దుర్యోధనుడి దగ్గరికి వచ్చారు. మహానుభావ, నువ్వు కదా ధర్మాత్ముడివి. ఆహా, దుర్యోధనుల వారి యొక్క గొప్పతనం మనం ఏం చెప్పగలం? అల్పులం మనం. అంతటి మూర్ఖులైన పాండవుల్ని అరణ్యం పాలు చేశారు ఆయన. అబ్బే, ఆయన లాంటి వాడు ఈ భూప్రపంచంలో ఇంకొకళ్ళు లేడు. వారి సేవ మనకి దక్కిన భాగ్యం, పూర్వజన్మ విశిష్టత మనకి అలా ఉన్నది కాబట్టి ఇక్కడి దాకా అయినా రాయించారు. ఆ పాండవులు కనీసం చూడనిచ్చారా? వాళ్ళు మందబుద్ధులు, అహంకారులు, దురాత్ములు అంటూ ఉంటే ఈ దుర్యోధనుడు పొంగిపోతూ ఉన్నాడు. ఆహాహా, నా గొప్ప గుణం వీళ్ళకి కదా తెలిసింది. లోకమంతా ఏదో అక్కడ ఇక్కడ పిచ్చిగా మాట్లాడుతున్నారని వింటున్నారే చారుల ద్వారా. ఏదో ఆ చారులను తీసుకొచ్చి వీళ్ళకి వినిపించండి, వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. అబ్బే, నా గొప్పతనం ఇటువంటి వారికి తెలుస్తుంది. ఏం కావాలి నీకు? మా రాజ్యం ఆనాడు ఆపో అయిపోయింది. ఇక వాడేం చేస్తున్నాడంటే, ఇప్పుడు దుర్యోధనుడి మీద ఈగ వాలితే మొట్టమొదటి నేనే వెళ్తానంటున్నాడు. ఎందుకు? రాజ్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తన అనుచర గణంలో ప్రధానంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడికి లోకంలో వాల్యూ పెరిగిపోయింది. ఎవరన్నా చూస్తూ ఉంటే దుర్యోధనుల వారి ప్రధాన అనుచరుడండి ఆయన అంటే భయపడుతున్నారు లోకంలో అందరూ. పూర్వం మొన్నటిదాకానేమో వాడి మొహంలే అనేటువంటి వాళ్ళు కూడా ఈనాడు ఆయన ఆ రాజ్యానికి రాజు, ఆ దుర్యోధనుల వారి ప్రియ రాజు, సామంతరాజు అంటూ ఉంటే అబ్బా ఇంకా ఆయనకి తిరిగే ఉందండి, ఆయన జోలికి వెళ్ళకూడదు అంటూ ఉన్నారు. వీడికి గౌరవం పెరిగేటప్పటికీ దీన్ని రక్షించుకోవాలన్నటువంటి తాపత్రయంతో ఈ పాండవులు ఏదైనా సరే పిచ్చి పనులు చేస్తారేమో, మనమే ముందు వెళ్ళుందాం, దుర్యోధనుడి వెనకాల మనం ఉన్నాం అని చెప్పడానికి సిద్ధమై ఉన్నారు. ఇటువంటి వారు ఒకరా ఇద్దరా కోకొల్లలో ఉన్నారట రాజ్యంలో. అటువంటి వారందరూ కూడా దుర్యోధనుడి సహాయకులుగా ఉంటూ ఉంటే, ఏది పైన చెప్పుకున్న అతిరథ మహారథులు కాక ఇంతమంది సహాయంగా ఉంటే
నేను కదా బాగా తిప్పుతాను, అర్జునుడు బాగా బాణాలేస్తాడు, పద వెళ్ళి ధార్తరాష్ట్ర వనాన్ని నాశనం చేసేద్దాం అంటావేమిటి భీమసేన? జరిగే పనేనా అది? ఆరంభం చేశామనుకో, ఆరంభం చేసినటువంటి పని పూర్తిగా అది మనకి ఫలాన్ని ఇచ్చేంత వరకు మన వల్ల చెయ్యబడాలి కదా. ఇటువంటి వారందరూ మూకుమ్మడిగా మన మీద దాడి చేస్తే మన వెనకాల ఎవరున్నారో తెలియదు, మన ముందర ఎవరుంటారో తెలియదు. ఇప్పుడు యుద్ధానికి అంటున్నావు నువ్వు. అసలు పూర్తిగా వైరం, శత్రుత్వం అనేది ఇంకా ముదిరి పాకాన పళ్ళ. ఏదో మనము దుర్యోధనాదులు కొట్టుకుంటున్నాం, బానే ఉంది, మనకి వాళ్ళకి వైరం ఉంది, బానే ఉంది, ఏదో తగాదాలు వచ్చినాయి, బానే ఉంది, మనల్ని అరణ్యం పాలు చేశారు, బానే ఉంది, అడవుల్లో మనం పట్టుకుని తిరుగుతూ ఉన్నాం, బాగుంది, చెట్టుకొకరం పుట్టకొకరం, ఇంతవరకు బానే ఉంది. ఈ వైరం అనేది పూర్తి కాక మునపే ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేస్తే మన వెనకాల ఎవరుంటారో, ఏం చేస్తారో, మనకెంతవరకు సహకరిస్తారో ఏమీ తెలియకపోగా శత్రుపక్షమేమో అంతకంతకి దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. నాయన ఇది గుర్తుంచుకోవాలి, నువ్వు ఈ మాట జాగ్రత్తగా వినాలి అని చెప్పి, దుర్యోధన హితే యుక్తా నతథాస్మాసు భారత పూర్ణకోశాబలోపేతా ప్రయతిష్యంతి సంగరే సర్వే కౌరవ సైన్యస్య సముత్రామాత్యమై సైనికాః సంవిభక్తా హి మాత్రాభిః భోగైరపి చ సర్వశః దుర్యోధనేన తే వీరాః మానితాశ్చ విశేషతః ప్రాణాం త్యక్ష్యంతి సంగ్రామే ఇది మే నిశ్చితామతిః. నాయనా, ఇక వీళ్ళందరూ కూడా దుర్యోధన హితేయుక్తాః, దుర్యోధనుడికి ఏది క్షేమమో అది చేయడానికే సిద్ధంగా ఉన్నారు. పైగా మనమంటే వాళ్ళకి సద్భావం కూడా ఉండదు, మనం వాళ్ళు తిట్టాం, కొట్టాం. పూర్ణకోశాః బలోపేతాః, వారంతా కూడా ఇప్పుడు బాగా డబ్బుని సంపాదించుకుని ధనాగారాలన్నీ కూడా నిండి సైనిక బలగాలన్నింటినీ కూడా పెట్టుకుని శక్తి సంపన్నులై ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రయతిష్యంతి సంగరే తే సర్వే, వాళ్ళంతా సంగ్రామం అనేది, అంటే యుద్ధం అనేది మొదలైతే మనకి వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప మనకు అనుకూలంగా ఎవడూ పనిచేయడు. మన మీద ఇతఃపూర్వం ఉన్నటువంటి భయం కూడా ఇప్పుడు వాళ్ళకు లేదు. ఇది మొదటిది. నాయన ఇంకొక మాట భీమసేన, కౌరవ సైన్యంలో కొంతమంది మంత్రులు ఉన్నారు, అలాగే కొంతమంది సైనికులు ఉన్నారు, ఇక కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి పదవులన్నీ ఇచ్చి పడేశాడయ్యా. ఎవరికి ఏం కావాలంటే అవి బాగా పిఆర్సీ కూడా పెంచేశాడు, బ్రహ్మాండమైన డబ్బు వచ్చేస్తోంది వాళ్ళకి, డిఏలు హెచ్ఆర్ఏలు ఇంక్రిమెంట్లు కావలసిన ఇచ్చాడు. నీకేం కావాలో తీసుకో, కాకపోతే నేను చెప్పిన పని చేస్తూ ఉండు అన్నాడు. ఏమిటో ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేది బోనస్, 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇచ్చేస్తూ ఉన్నాడు. మణులంటాడు, వైఢూర్యాలంటాడు, వజ్రాలంటాడు, అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. దాంతో వాళ్ళందరికీ కూడా దుర్యోధనుడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది, అభిమానం కలిగింది, ఎంతో ఆత్మీయత చూపుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక భోగైరపిచ సర్వశః, అనుభవించడానికి కావలసిన సామగ్రి ఏదైతే ఉందో, అంటే మంచి ఇళ్ళు, దాంట్లో సేవకులు, అక్కడ చక్కటి పరుపులు, కావలసినటువంటి భోగ సామగ్రి అంతలా ఏర్పాటు చేసేసాడు. కావలసింది అనుభవిస్తూ ఉన్నారు, తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, వచ్చిన అవకాశాన్ని దేన్ని వదులుకోవట్లే, భోగభాగ్యాల్లో తలతూగుతూ ఉన్నారు ఈనాడు. ఎవరు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి ముఖ్యులైనటువంటి వాళ్ళ యొక్క సంతానము, ముఖ్యులు వీళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, దుర్యోధనేన తే వీరాః మానితాశ్చ విశేషతః,
ఇక ఈ ఇంతమందితో పాటుగా దుర్యోధనుడి యొక్క సైన్యంలో ఎవరైతే మహావీరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించేశాడు. మానితాహాతే సర్వే, వాళ్ళంతా చక్కగా సత్కారాలు చేయించుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళంతా ప్రాణాన్ త్యక్ష్యంతి సంగ్రామే. సంగ్రామం అంటే యుద్ధం, అది ఒకవేళ వస్తే ప్రాణాలనైనా వదిలిపెట్టేస్తాం అనడానికి సిద్ధంగా ఉన్నారు. వదిలిపెట్టేస్తారు, ప్రాణాన్ త్యక్ష్యంతి, సందేహం లేదు దాంట్లో. అంతటి భక్తి, అంతటి స్వామి సేవ వాళ్ళందరూ చేస్తూ ఎప్పుడు వస్తుందా యుద్ధం అని ఎదురు చూస్తూ ఉంటే, అంత సైన్యం సిద్ధంగా ఉంటే మన వైపు ఎవరున్నారో తెలుసుకోకుండా యుద్ధం అంటావేంటయ్యా భీమసేన అని. ఆ పైన సమాయద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ మహాత్మనః అవశ్యం రాజపిండస్థైః నిర్వేశ్య ఇతి మే మతిః తస్మాత్ త్యక్ష్యంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్త్యజానే. నాయన మహాబాహో భీమసేన, సరే వీళ్ళందరూ కూడా మనకి వ్యతిరేకంగా పనిచేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ భీష్మద్రోణ కృపాచార్యులు వారు మన వైపు ఉంటారా వారి వైపు ఉంటారా అని ఆలోచిద్దాం కాసేపు. మనమంటే అభిమానం ఉన్నదా, దుర్యోధనుడంటే అభిమానం ఉన్నదా అన్నప్పుడు సమాయద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ మహాత్మనః. భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి మనమన్నా వాళ్ళన్నా సమానమైనటువంటి ప్రేమే ఉన్నది. సమాయద్యపి భీష్మస్య, మనమంటేనూ వాళ్ళకి అభిమానమే, మనం వాళ్ళకి శత్రువులం కాదు. పైగా ధర్మయుక్తంగా ఉంటాం, చక్కగా విద్యాభ్యాసం చేశాం, గౌరవంగా వ్యవహరిస్తాం వారితో అని మన మీద అమితమైన ప్రేమ పెట్టుకుని ఉన్నారు. అలాగే ధృతరాష్ట్రుడి మీద, దుర్యోధనాదుల మీద కూడా అంతే ప్రేమ ఉన్నది తప్ప ఏమాత్రం తక్కువ లేదు, ఎక్కువ లేదు. మనము సమానమే, వాళ్ళు సమానమే. అయితే మరి మనం సమానమైనప్పుడు మన పక్షమే ఉండాలి కదా వాళ్ళు అని అంటావా? చూడనాయన, అవశ్యం రాజపిండస్థై నిర్వేశ్య ఇతి మే మతి. వాళ్ళంతా ఇప్పుడు దుర్యోధనుడి అన్నం తింటూ ఉన్నారయ్యా, నువ్వు నేను అన్నం పెట్టట్లా. ఒకవేళ యుద్ధమే వచ్చిందనుకో, ఎవడి పంచన చేరి జీవితంగా గడుపుతున్నారో అటువంటి వారి కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు, కానీ మన పంచన చేరరు. కాబట్టి వాళ్ళంతా కూడా సుదుస్త్యజాన్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడవడానికి వీలు లేనటువంటిది ఏది అని మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? మన ప్రాణం అని చెప్తాం. అటువంటి ప్రాణాన్ని కూడా దుర్యోధనుడి కోసం వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ ఉంటున్నారు, అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు, వాళ్ళు ఆ పక్షంలో ఉంటారు, కానీ మన పక్షానికి రారయ్యా. అలాగే సర్వే దివ్యాస్త్ర విద్వాంసః సర్వే ధర్మపరాయణాః అజేయాశ్చేతి మే బుద్ధిః అపి దేవైః సవాసవైః అమర్షి నిత్య సంరబ్ధః తత్ర కర్ణో మహారథః సర్వాస్త్ర విద్ అనాధృష్యః హ్యభేద్య కవచావృతః. ఇప్పటిదాకా చెప్పుకున్న భీష్మద్రోణ కృప అశ్వత్థామాదులందరూ సర్వే దివ్యాస్త్ర విద్వాంసః. వాళ్ళంతా దివ్యాస్త్రములన్నిటినీ కూడా సాధించినటువంటి వారు, విద్వాంసులు ఆ విషయంలో. పైగా ధర్మపరాయణ. భీష్మాచార్యుల వారిలో ఏదైనా అధర్మం ఉంది అంటామా? కృపాచార్యుల వారు అధర్మంగా ప్రవర్తిస్తున్నారంటామా? ద్రోణాచార్యుల వారు ధర్మాన్ని విడిచిపెట్టారంటామా? బే, వాళ్ళంతా ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు, ధర్మపరాయణులు. ఈ ధర్మము ఉన్నది, అటుపక్క దివ్యాస్త్ర విజ్ఞానము ఉన్నది వాళ్ళ దగ్గర. ఇటువంటి వారిని అజేయాశ్చేతి మే బుద్ధి అభిదేవై సవాసవై. ఇంద్రాది దేవతలు కూడా
కట్టగట్టుకుని వచ్చి ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే ఎదురుగా ఉన్నటువంటి భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామాదుల్ని వాళ్ళు జయించలేరు. దేవతలకు కూడా అశక్యం. అలాంటి వారు మహానుభావులు వాళ్ళు. నువ్వేమో గదంది కదా, ఏదో శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, వెళ్ళిపోదాం పదా, వాళ్ళందరినీ నాశనం చేసేద్దాం అంటున్నావు. ఎదురొచ్చి నుంచుంటే భీష్మాచార్యుల వారు ఒక్కరు ఎదురుగా నుంచున్నారంటే దేవతలు వచ్చి పోరాడ్డమా, వాళ్ళు గెలవడమా? అబ్బే, ఎవ్వరూ ఆ మహావీరుల్ని గెలవలేరయ్యా. అటువంటి వారితో యుద్ధం అంటావు నువ్వు? చూడు, అమర్షి నిత్య సంరబ్ధ. ఇక కౌరవపక్షంలో ఉన్నటువంటి కర్ణుడు గురించి ఒక్కసారి ఆలోచించు. ఎటువంటి వాడు కర్ణుడు? మహారథుడు, పైగా అమర్షి, అసహనంతో ఉంటూ ఉంటాడు నిత్యము కూడా. పైగా నిత్య సంరబ్ధ, ఎప్పుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడు. పైగా సర్వాస్త్రవిత్, అన్ని అస్త్రాలు తెలిసినటువంటి వాడు. కర్ణుడు సామాన్యుడైనటువంటి వాడైతే విచారించక్కర్లా, కానీ సర్వాస్త్ర విజ్ఞానము అతని దగ్గర ఉన్నది. చెప్తున్నది ఎవరు? ధర్మరాజు సాక్షాత్. సర్వాస్త్రవిత్ అనాదృశ్య, అతన్ని ఎదిరించడం అనేది శక్యమైన విషయం కాదు. ఎదిరింప శక్యం కానటువంటి వాడు ఆ కర్ణుడు. అటువంటి వాడు అభేద్య కవచావృత. ఇక అతని దగ్గర ఉన్న ఇంకో గొప్పతనం ఏమిటి? కవచం అనేటటువంటిది. అభేద్య కవచావృత, పగలగొట్టడానికి వీలు లేనటువంటి కవచాన్ని శరీరంలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వాడు. దేంతో అతన్ని చంపుతాం? గదతో వెళ్ళి కొడితే ఆ కవచం విరుగుతుందా? అర్జునుడు వేసేటటువంటి బాణాలకి ఆ కవచం విరుగుతుందా? సూర్య అనుగ్రహ ప్రాప్తమైనటువంటివన్నీ కూడా. అటువంటి దాన్ని ఆ అర్జునుడు ఎలా పగలగొట్టగలడు? నువ్వెలా పగలగొట్టగలవు? ఆ కర్ణుణ్ణి ఎలా ఓడించగలవు? పైగా అనిర్జిత్యరణే సర్వాన్ ఏతాన్ పురుషసత్తమాన్ అశక్య హి అసహాయేన హంతుం దుర్యోధనస్త్వయా ననిద్రాం అధిగచ్ఛామి చింతయానో వృకోదర అతి సర్వాన్ ధనుర్గ్రాహాన్ సూతపుత్రస్య లాఘవం. నాయన, అనిర్జిత్య సర్వే రణే సర్వాన్, భీమసేన సర్వాన్ రణే అనిర్జిత్య, ఈ అందరినీ కూడా భీష్మ ద్రోణ ఇత్యాదులందరినీ గెలవకుండా యుద్ధంలో నువ్వు అసహాయేన అశక్య దుర్యోధన త్వయా, నీ చేత వీళ్ళు ఓడింపబడకపోతే ఒక్కడిగా ఉండేటటువంటి వాడైనా సరే దుర్యోధనుడు అనేటువంటి వాడు ఓడింపదగినటువంటి వాడు కాదు. నువ్వు నిస్సహాయుడివైపోతావు. ఎందుకు? నువ్వు దుర్యోధనుడిని ఓడిద్దామని వెళ్తూ ఉంటే వీళ్ళు చట్టుబడుతూ ఉంటారు. పోని వీళ్ళనేమన్నా చేద్దామా అంటే మనకంటే శక్తిలో చాలా బలవంతులు వారు, యుక్తిలో ఎంతో గొప్పవారు, శక్తియుక్తులు రెండూ ఉన్నటువంటి వారు, శక్తిలో మనకంటే ఎన్నో రెట్లు గొప్పవారు. అటువంటి వారిని ఎలా జయిస్తావు? వాళ్ళని జయిస్తే దుర్యోధనుడిని చంపాలి. వీళ్ళని జయించడమే చేతకాని పని అయితే ఇక దుర్యోధనుడిని చంపడం, రాజ్యం స్వీకరించడం, భోగభాగ్యాలు అనుభవించడం, ఆ పైన ధర్మార్థాన్ని కామాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పొందడం, ఇదంతా అయ్యే పనేనా? ననిద్రాం అధిగచ్ఛామి, చివరి మాట మాట్లాడుతున్నాడు. నాకు నిద్ర పట్టట్లేదయ్యా భీమసేన. ఎందుకు? చింతయాన, ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే, నాకు తలుచుకుంటూ ఉంటే నిద్ర పట్టట్లేదు. ఏం తలుచుకుంటున్నావు అంటే, అతి సర్వాన్ ధనుర్గ్రహాన్ గ్రహాన్ సూతపుత్రస్య లాఘవం. ధనుస్సు నుంచి బాణాలు వీయడంలో ఎంతమంది గొప్పవాళ్ళైతే ఉన్నారో అటువంటి గొప్పవాళ్ళల్లో అందరికెల్లా గొప్పవాడిగా పరిగణించబడేటటువంటి కర్ణుడు ఒక్కొక్క బాణాన్ని తీసివేస్తూ ఉంటే అతని లాఘవం ఎంత వేగంగా వేస్తాడు, ఆ వేసినటువంటి బాణం ఎంత శీఘ్రంగా వెళ్తుంది, అది వెళ్ళడం మొదలుపెట్టే లోపల ఇంకో బాణాన్ని తీసివేస్తూ ఉంటాడు. అలా అంతంత వేగంగా కర్ణుడు వేసేటటువంటి బాణాల
ప్రవాహం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది కదా, అటువంటి కర్ణుణ్ణి ఎలా ఎదుర్కోవడం, ఆ కర్ణుణ్ణి ఎదుర్కొని నిలబడ్డం సాధ్యమయ్యే పనేనా అని ఆలోచిస్తూ ఉంటే, ఈ విషయం తలుచుకుంటూ ఉంటే నాకు నిద్ర పట్టట్లేదు భీమసేన, అంత కష్టంగా ఉన్నది అని చెప్పి ధర్మరాజు భీమసేనుడికి ఇన్ని కారణాలు, తను అజ్ఞాతవాసం గురించి చెప్పినటువంటి మాటలు, ఇంకోటి అవన్నీ సరే ప్రాక్టికల్గా ఏం వర్కౌట్ అవుతుంది నీ ప్లాన్ చెప్పు ఒకసారి అంటున్నాడు అని ఆ పైన చెప్తూ ఉన్నాడు. ఇక ఇదంతా జరిగే పని కాదు, ఇలాగే ఉండాలి అని చెప్పి నిశ్చయం చేసుకోవడం చేత భీమసేనుడు ఏం చెప్పాలో తెలియక చాలా క్రుద్ధుడై ఆవేశంగా నుంచుని ఉన్నాడు. భీమసేనుడి మాటలన్నీ విని ధర్మరాజు చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఆయన కూడా అలాగే నుంచుని ఉన్నాడు. గభీరమైన వాతావరణం, కథ ఇక్కడ మలుపు తిరగబోతోంది. అత్యద్భుతమైన సన్నివేశం ఒకటి ఇక్కడ జరగబోతోంది. ఏం జరుగుతుందో, ఈ కథ ఎటు తిరుగుతోందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా తెలుసుకుందాం. పరమాత్మానుగ్రహంతో సకల దుష్టారిష్ట పరిహారములు జరిగి సర్వమంగళములు ప్రాప్తించవలను అని చెప్పి మనందరం కూడా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోక పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు కూడా మనం ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం. ఆహారాన్ని స్వీకరించే సమయంలో ఎలా ఆహారాన్ని స్వీకరించాలనే విషయాన్ని అత్రి స్మృతిలో కొన్ని విషయాలను చెబుతూ, మొట్టమొదటిగా మనం ఆహారాన్ని స్వీకరించడానికి ముందు, ఇంతకుముందు ఆచార్యుల వారు చెప్పిన విధంగా ప్రఘసం ఏదైతే ఉందో, ఏదైతే ఇంకొకరికి భోజనం పెట్టిన తర్వాత మిగిలిన అమృతమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించాలి. భిక్షాం దద్యాత్ ప్రయత్నేన యతయే బ్రహ్మచారిణే. మనం ప్రయత్నపూర్వకంగా, అంటే ఎవరైనా వెతికి వారికి భిక్షను ఇచ్చిన తర్వాత అందులోనూ కూడా బ్రహ్మచారి లేకపోతే ఈ సన్యాసికి భోజనం పెట్టాలి అని చెబుతారు. ఎందుకంటే బ్రహ్మచారికి భోజనం పెడితే పుణ్యం, ద్విగుణం గృహస్థాయ, తర్వాత శతగుణం వానప్రస్థాయ యతౌ దత్తం అనంతకం అంటారు. అంటే ఒక సన్యాసికి భోజనం పెడితే మనకు అనంతమైనటువంటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి అటువంటి శుద్ధ సన్యాసికి మనం భోజనం పెట్టిన తర్వాత ఇక మనం ఆకులో లేకపోతే కంచంలో భోజనాన్ని, ఆహార పదార్థాలను ఎలా వడ్డించుకోవాలి అనే విషయాలను చెబుతూ, శంఖాదికం పురస్థాప్యం భక్ష్యం భోజ్యం చ వామరతః అన్నం మధ్యే ప్రతిష్టాప్య దక్షిణే ఘృతపాయసం. శంఖాదికం అంటారు, అంటే పచ్చడి, కూర ఇటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని మన ముందు వేసుకోవాలి, ముందు వడ్డించుకోవాలి. తర్వాత భక్ష్యం భోజ్యం చ వామతః. ప్రతిరోజు మనం ఏదైనా స్పెషల్ చేసుకుంటూ ఉంటాం కదా, మధుర పదార్థాలు, భక్ష్య పదార్థాలు, వాటిని మన ఎడమ వైపు వేసుకోవాలి. అన్నం మధ్యే ప్రతిష్టాప్య, మధ్యలో అన్నం ఉండాలి, వీటి చుట్టూ ఇవన్నీ ఉండాలి. కుడివైపు మాత్రం దక్షిణే ఘృతపాయసం. దక్షిణ మనగా మన కుడివైపున నెయ్యి లేకపోతే పాయసం ఉండాలి అని చెబుతారు. అంటే ఆరంభం అనేది మన కుడివైపు నుండి ఆరంభించాలి. అన్ని పదార్థాలు కూడా పరమాత్మ యొక్క స్మరణపూర్వకంగా వాటిని భోజనం చేయాలి. ఈ పాయసాన్ని పరమాన్నం కూడా అంటారు. ఈ పరమాన్నం యొక్క లక్షణమేమి అని చెబుతూ, తండులా త్రిగుణం దుగ్ధం దుగ్ధార్థం జలముక్షిపే తదర్థం తు గుడం చూర్ణం పరమాన్నం ఇది స్మృతం. మనం ఎంతైతే బియ్యం వేస్తామో ఆ బియ్యానికి 3 ఇంతలు పాలు వేయాలి. ఆ పాలలోనే ఆ బియ్యాన్ని ఉడికించాలి. దానికి సగం జలముక్షిపే, దానికి సగం దానికి నీటిని కలపాలి. దానిపైన బెల్లము లేకపోతే నెయ్యి ఇత్యాది పదార్థాలను వేసిన తర్వాత అదేదైతే పదార్థం పక్వంగా ఉడుకుతుందో అటువంటి స్వాద్యమైనటువంటి పదార్థం, దీన్ని పాయసం అని అంటారు. ఇటువంటి పదార్థాన్ని మనం స్వీకరించాలి. తులస్యాస్తు రజోజుష్టం నైవేద్యసతు భక్షణే కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. భోజనాన్ని స్వీకరించే ముందు పరమాత్మ యొక్క పాదాలపైన పెట్టినటువంటి తులసీ దళంతో సహా మనం భోజనం చేస్తే కోటి జన్మలలో చేసినటువంటి పాపం మొత్తం కూడా నశిస్తుంది. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క నిర్మాల్య తులసీ దళంతో మనం భోజనం చేయాలి అని చెబుతారు. అలాగే వృద్ధహారీత స్మృతిలో ఎటువంటి పాత్రలో, అనగా మనం ఆకు వేసుకుంటాం, పాత్రలో లేకపోతే కంచం పెట్టుకుంటూ ఉంటాం.
ఆ పాత్ర భోజ్య పాత్ర, భోజన పాత్ర ఎలా ఉండాలి అని చెబుతూ, ఏక ఏవతు యో భుంక్తే విమలే కాంస్య భాజనే చత్వారి తస్య వర్ధంతే ఆయుః ప్రజా యశో బలం. మనం కంచాన్ని ఎవరు పడితే వారు కంచం, ఎవరి కంచం పడితే వారు చేంజ్ చేసుకోకూడదు. ఒకరి కంచంలో వారు మాత్రమే భోంచేయాలి. అందులోనూ కూడా కంచము ఉంటాం. కంచం అంటే కంచుతో చేసినటువంటి ఆ ప్లేట్ ఉండాలట. భోజన పాత్ర ఎటువంటిది ఉండాలంటే మనం ఇప్పుడు ఏదైతే వాడుతుంటాం, కానీ కాంస్య భాజనే, విమలే కాంస్య భాజనే, శుద్ధమైనటువంటి కంచు పాత్రలో ఎవరైతే వారి పాత్రలో వారే ఎప్పుడు ఎవరైతే భోంచేస్తారో వారికి ఆయుష్షు, అలాగే ప్రజ్ఞ అనగా బుద్ధి, యశస్సు, బలము ఈ 4 కూడా పెరుగుతాయి. కాబట్టి వారు అటువంటి నియమానుసారంగానే వారి వారి కంచాల్లోనే పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ పరమాత్మకు నివేదితమైనటువంటి పదార్థాలనే స్వీకరించాలి. అలాగే భోజనం చేయడానికి ముందు కాళ్ళు కడుక్కుని భోంచేయాలి. మిగతా సమయాల్లో కాళ్ళు కడుక్కున్న తర్వాత ఖచ్చితంగా కాళ్ళను తుడుచుకోవాలి. కానీ భోజన సమయంలో బోధాయన స్మృతిలో ఈ మాటను చెబుతూ, ఆర్ద్రపాదస్తు భుంజీయాత్ ప్రాంముఖ శ్వాసనే శుచౌ. కాళ్ళు కడుక్కున్న తర్వాత కాళ్ళను తుడుచుకోకుండా ఆర్ద్రపాద, తడితో కూడినటువంటి పాదాలతోనే తను భోజనం చేయాలి. అది కూడా ప్రాంముఖ, పూర్వముఖంగా అనగా తూర్పు ముఖంగా తను భోజనం చేయాలి అని చెప్తారు. సరే, భోజనం చేస్తున్నాము. ఆ భోజన సమయంలో పరమాత్మని ఎలా స్మరించాలి? ఆ అన్నాన్ని ఏ దృష్టితో మనం చూడాలంటే, అన్నంలో వామన అనే రూపంతో పరమాత్మ ఉంటాడు. ఆ వామన రూపాన్ని ధ్యానం చేసి, అన్నం దృష్ట్వా ప్రణమ్యాదో ప్రాంజలి కథయేత్తతః అస్మాకం నిత్యమస్త్వేతత ఇది భక్త్యాత వందయే. ఈ విషయాన్ని బ్రహ్మపురాణంలో చెబుతారు. ఆ అన్నాన్ని చూసిన వెంటనే పరమాత్మని స్మరించుకోవాలి. స్మరించుకొని, పరమాత్మ నీ అనుగ్రహం ద్వారా ఇటువంటి శుద్ధమైనటువంటి అన్నాన్ని నాకు ప్రసాదించావు. అన్నం దృష్ట్వా ప్రణమ్యాదు, ఆ అన్నానికి, అన్నంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క రూపానికి మనం నమస్కారం చేసి, ప్రాంజలి, చేతులెత్తి నమస్కారం చేయాలట. కథయత్తత, తర్వాత ఈ మాటని చెప్పాలి. ఏమంటే, అస్మాకం నిత్యమస్త్వేతత, పరమాత్మ నీ అనుగ్రహం ద్వారా ప్రతిరోజు కూడా ఈ పదార్థము, ఈ అన్నము నాకు దొరకని అని భక్తితో, భక్తి శ్రద్ధలతో భోజనం చేయాలి. కవలే కవలే గోవిందనామస్మరణం. మనం తినే ఒక ప్రతి మెతుకులో కూడా ఆ పరమాత్మని స్మరిస్తూ, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారానే మనకు ఇటువంటి పదార్థాలు దొరుకుతున్నాయి అనే ఒక కృతజ్ఞతా భావంతో మాత్రమే మనం భోజనం చేయాలి తప్ప, మిగతా ఏవో లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడుతూ భోజనం చేయకూడదు. అటువంటి నియమానుసారంగా భోజనం చేయాలని మనకు స్మృతుల్లో, పురాణాల్లో చెబుతున్నారు. ఆ విధంగా మనం యథాశక్తిగా మనం నియమాలు అనుసరిద్దాం. ఇప్పుడు ఈ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని శ్లోకాలను పారాయణ చేసుకుందాం. భూరిశ్రవాశలశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్ భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ భార్తరాష్ట్రాదురాధర్షాః దుర్యోధన పురోగమాః సర్వ ఏవ కృతశస్త్రాశ్చ సతతం చాతతాయినః రాజానః పార్థివాశ్చైవ యేస్మాభిరుపతాపితాః సంశ్రితాః కౌరవం పక్షం జాతస్నేహాశ్చ తం ప్రతి దుర్యోధనహితే యుక్తాః న తథాస్మాసు భారత పూర్ణకోశాబలోపేతాః ప్రయతిష్యంతి సంగరే సర్వే కౌరవ సైన్యస్య సపుత్రా
మాత్య సైనికాః సపుత్రామాత్య సైనికాః సంవిభక్తా హి మాత్రాభిః సంవిభక్తా హి మాత్రాభిః భోగైరపి చ సర్వశః భోగైరపి చ సర్వశః దుర్యోధనేన తే వీరాః దుర్యోధనేన తే వీరాః మానితాశ్చ విశేషతః మానితాశ్చ విశేషతః ప్రాణాంస్త్యక్ష్యంతి సంగ్రామే ప్రాణాంస్త్యక్ష్యంతి సంగ్రామే ఇతి మే నిశ్చితా మతిః ఇతి మే నిశ్చితా మతిః సమాయద్యపి భీష్మస్య సమాయద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ వృత్తిరస్మాసు తేషు చ ద్రోణస్య చ మహాబాహో ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ మహాత్మనః కృపస్య చ మహాత్మనః అవశ్యం రాజపిండస్థైః అవశ్యం రాజపిండస్థైః నిర్వేశ్య ఇతి మే మతిః నిర్వేశ్య ఇతి మే మతిః తస్మాత్యక్ష్యంత్య సంగ్రామే తస్మాత్యక్ష్యంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్త్యజాన్ ప్రాణానపి సుదుస్త్యజాన్ సర్వే దివ్యాస్త్ర విద్వాంసః సర్వే దివ్యాస్త్ర విద్వాంసః సర్వే ధర్మపరాయణాః సర్వే ధర్మపరాయణాః అజేయాశ్చేతి మే బుద్ధిః అజేయాశ్చేతి మే బుద్ధిః అపి దేవైః సవాసవైః అపి దేవైః సవాసవైః అమర్షి నిత్య సంరబ్ధః అమర్షి నిత్య సంరబ్ధః తత్ర కర్ణో మహారథః తత్ర కర్ణో మహారథః సర్వాస్త్రవిదనాధృష్యః సర్వాస్త్రవిదనాధృష్యః హ్యభేద్య కవచావృతః హ్యభేద్య కవచావృతః అనిర్జిత్య రణే సర్వాన్ అనిర్జిత్య రణే సర్వాన్ ఏతాన్ పురుషసత్తమాన్ ఏతాన్ పురుషసత్తమాన్ అశక్యో హ్యసహాయేన అశక్యో హ్యసహాయేన హంతుం దుర్యోధనస్త్వయా హంతుం దుర్యోధనస్త్వయా న నిద్రామధిగచ్ఛామి న నిద్రామధిగచ్ఛామి చింతయానో వృకోదర చింతయానో వృకోదర అతి సర్వాన్ ధనుర్గ్రాహాన్ అతి సర్వాన్ ధనుర్గ్రాహాన్ సూతపుత్రస్య లాఘవం సూతపుత్రస్య లాఘవం. ఓం నమో వెంకటేశాయ. కలౌ సంకీర్త్య కేశవం అని కలియుగంలో అల్పమేధస్కులు, అల్పాయుష్కులు, అల్ప శక్తియుక్తులు కలిగినటువంటి వారు మానవులు అని గ్రహించినటువంటి మహాత్ములు, మహర్షులు సంకీర్తనంతోనే కలిలో మోక్షాన్ని పొందవచ్చు. 10,000 సంవత్సరముల పాటు కృతయుగంలో చేసినటువంటి జపానికి ఎంత ఫలితమో కలియుగంలో ఒక్కసారి భగవంతుడి యందు చిత్తమును నింపి అన్యథా శరణం నాస్తి అని పరమాత్మని ప్రార్థిస్తూ చెప్పే నామాన్ని మనసారా తలుచుకుంటూ దాని అర్థాన్ని స్మరించుకుంటూ ఒక్కసారి గోవింద అనంటే అన్ని సంవత్సరములు చేసిన జప సమాన ఫలితం వస్తుంది అని చెప్పారు. కలియుగంలో పుట్టినటువంటి వారికి అంత అవకాశం కలగజేశారు మహర్షులు. మనందరికీ 108 సార్లుగా పైగా గోవిందనామ సంకీర్తనం చేసుకునేటటువంటి భాగ్యం ప్రతినిత్యము లభించింది. అది కూడా సాక్షాత్తు తిరుమల పుణ్యక్షేత్రం నుంచి ఇటువంటి భాగ్యాన్ని మనం చక్కగా పొందుతూ గోవిందుణ్ణి ఆ నామములతో కీర్తిద్దాం, సంకీర్తిద్దాం. శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా చక్కగా గోవిందనామ సంకీర్తన తత్పరులై వారి జన్మని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. వారితో జతకడదాం, గోవిందానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ
శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వెనుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, సార్గ్య గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని క్షమాప్రార్థనాదులతో మనందరం కూడా ప్రార్థించి మన పారాయణాన్ని మంగళాశాసనంతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.